కథ పేరు కోడి గుడ్లగూబ మధ్య గొడవ. ఒక ఊరిలో ఓ కోడి తన పిల్లలతో కలిసి పగలంతా అరుస్తూ ఆనందంగా ఉండేది. అదే ఊరిలో ఓ గుడ్లగూబ కూడా ఉండేది. గూబ మాత్రం రాత్రిళ్లే బయటికి వచ్చేది, పగలంతా నిద్రపోయేది. అయితే ఒకరోజు కోడి గూబను అడిగింది, ఓ గూబా, నీవు రాత్రంతా గుంజాల మీద కూర్చొని గుగు గూ అంటూ అరుస్తూ గగ్గోలు పెడతావు. మా పిల్లలకు నిద్రరానే రాదు, ఎందుకు అలా చేస్తావు? అప్పుడు వెంటనే గుడ్లగూబ కోడితో అన్నది, మరి నువ్వు పగలంతా అరుస్తూ నీ పిల్లలతో తిరుగుతూ ఉండటంతో నాకు నిద్ర రావట్లేదు. నీవు కూడా శబ్దం తగ్గించాలి అంటూ అనగానే వారి ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలైంది. అప్పుడు అక్కడే ఉన్న ఓ తెలివైన కాకి వాళ్ళిద్దరినీ చూసి వారితో ఇలా చెప్పింది, మీరు ఇద్దరూ మీ మీ పనులను చేసుకుంటున్నారు, కాని ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు? కోపంతో మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి తప్ప సమస్యలు తగ్గవు. ఓర్పుతో మాట్లాడితే పరిష్కారం సులభం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. కాకి చెప్పిన మాటలను వారిద్దరూ ఆలకించి శాంతినిచ్చిపోయారు, ఆలోచించసాగారు. తర్వాత కోడి, గుడ్లగూబ ఇద్దరూ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కోడి పగలంతా అరవకుండా పిల్లల్ని నీడలో నిద్రపెట్టేది. గూబ రాత్రంతా గట్టిగా గుంజల మీద గూయకుండా నెమ్మదిగా తన పని చేసుకునేది. ఇలా ఇద్దరూ సహనంగా, స్నేహంగా జీవించసాగారు. కథానీతి: ఒప్పందంతో స్నేహం నిలుస్తుంది, కోపంతో కాదు. ఓర్పు ఉంటే సమస్య ఏదైనా పరిష్కారమవుతుంది. అది కథలోనైనా నిత్య జీవితంలోనైనా.